హాయ్ అండి. హౌ ఆర్ యూ? నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈరోజు మనము సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం అనేటువంటి లెసన్‌కి సంబంధించి టాప్ 20 బిట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మనం ఇంతకుముందు కూడా కొన్ని అంశాలకు సంబంధించి బిట్స్ అనేటువంటివి టాప్ 20 బిట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఆ వీడియోస్‌ని కూడా మీరు ఒకసారి చూడండి. అయితే చూద్దాం 6th క్లాస్‌లో భాగంగా సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. దీనికి సంబంధించి ఫస్ట్ క్వెషన్ మనం చూస్తున్నాం. గంగా మైదాన ప్రాంతంలో ఆర్య తెగలు స్థిరపడిన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ జన, ఆప్షన్ బి జనపదం, ఆప్షన్ సి షోడశ మహాజనపదం, ఆప్షన్ డి పైవన్నీ. క్వశ్చన్ చూడండి ఒకసారి. గంగా మైదాన ప్రాంతంలో ఆర్య తెగలు స్థిరపడిన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు. ఆన్సర్ జనపదం అని అంట. జన అంటే ఆర్య తెగలు గంగా మైదాన ప్రాంతానికి వచ్చాయి కదండి. ఆ ఆర్య తెగలను అంటే గంగా మైదాన ప్రాంతంలోకి వచ్చిన ఆర్య తెగలను జన అంటారు. వాళ్ళు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అంటారు. షోడశ మహాజనపదం అంటే 16 రాజ్యాలు అని చెప్పేసి అర్థం. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏది? బి. నెక్స్ట్ క్వశ్చను. గంగా మైదాన ప్రాంతంలో ఆర్య తెగలు ఎన్ని వేల సంవత్సరాల క్రితం స్థిరపడ్డాయి? 2500, 2800, 2900, 2700. ఆన్సర్ 2700 అని చెప్పేసి అంటాం. 2700. నెక్స్ట్ తర్వాత గణ అనగా అర్థం. గణ అనగా అర్థం అంటే గణ అనే పదానికి అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు. సమాన హోదా, స్వేచ్ఛా జీవనం, గొప్ప మార్పు, శాసనసభ. చూడండి మళ్ళీ ఆప్షన్ చదువుతున్నాను. ఆప్షన్ ఏలో సమాన హోదా అన్నాడు, ఆప్షన్ బిలో స్వేచ్ఛా జీవనం అన్నాడు, ఆప్షన్ సిలో గొప్ప మార్పు, ఆప్షన్ డిలో శాసనసభ అన్నాడు. గణ అనగా అర్థము సమాన హోదా. ఇది ఆన్సర్. సమాన హోదా అని చెప్పేసి అంటాం. అయితే శాసనసభ అంటే ఏంటి? సంఘం అంటే శాసనసభ అని అర్థం. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ షోడశ మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం ఏది అని అడిగాడు. మగధ, కోసల, కాంబోజ, వజ్జ. చూడండి షోడశ మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం ఏది? మగధ, కోసల, కాంబోజ, వజ్జి అనేసి అన్నాడు. దీంట్లో ఆన్సర్ మనకు మగధ అని చెప్పేసి మనం చెప్తాం. షోడశ మహాజనపదాలలో శక్తివంతమైన రాజ్యం మగధ. అయితే వజ్జి ఏంటి? వజ్జి అనేది గణతంత్ర రాజ్యం. షోడశ మహాజనపదాలలో 2 గణతంత్ర రాజ్యాలు ఉంటాయి. ఒకటి వజ్జి అంటాం, రెండోది మల్లా అంటాం. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత దక్షిణ భారతదేశంలో గల ఏకైక షోడశ మహాజనపదం ఏది? దక్షిణ భారతదేశంలో గల ఏకైక షోడశ మహాజనపదం ఏది? ఆప్షన్ ఏ అంగ, ఆప్షన్ బి మగధ, ఆప్షన్ సి అస్మక, ఆప్షన్ డి గాంధార అనేసి అన్నాం. అయితే ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే అస్మక అని చెప్పేసి అంటాం. ఈ అస్మక గోదావరి నది ఒడ్డున ఉంటుంది. గోదావరి నది ఒడ్డున దక్షిణ భారతదేశంలో ఉంటుంది. దీని రాజధాని బోధన్ లేదా పైఠాన్ అంటాం. అంటే ప్రతిష్టానపురం అని అర్థం. పైఠాన్ అంటే ప్రతిష్టానపురం. కాబట్టి బోధన్ లేదా పైఠాన్ అనేసి అంటాం. నెక్స్ట్ తర్వాత షోడశ మహాజనపదాల గురించి తెలియజేసే ఆధారాలు. హిందూ మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు, గ్రీక్ రచనలు అన్నాం. కాబట్టి పైవన్నీ కరెక్ట్. ఇది ఆన్సర్. పైవన్నీ అనేది కరెక్ట్. అంటే గ్రీక్ రచనలో మనకి ఎక్కువగా తోడ్పడేది హెరిడోటస్ యొక్క రచనలు. హెరిడోటస్ ఎవరైనా చరిత్ర పితామహుడు అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే మగధ ఏ నది ఒడ్డున విస్తరించి ఉన్నది? లేదా మగధ ఏ నది దగ్గర ఉన్నది అని మనం చూసినట్లయితే గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి అన్నాడు. ఆన్సర్ గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంటుంది. ఏది అంటే ఈ
మగధ అని చెప్పేసి అంటాం. గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉంటుంది మగధ. అయితే మనకు టెక్స్ట్ బుక్‌లో కొన్ని అంశాలను కూడా ఇచ్చాడు. యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ఏది అన్నాడు. యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ఏది అని చెప్పేసి అన్నాడు. అది ఏంటి అంటే కురు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే పాంచాల జనపదం ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉంది అంటే గంగా అంటాం. గంగా నదికి అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మనకు టెక్స్ట్ బుక్‌లో సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం అని అడిగాడు. సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కున గల జనపదం ఏది అంటే మత్స్యు అని చెప్పేసి అంటాం. ఏది? మత్స్యు అని చెప్పేసి అంటాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్. తర్వాత అన్ని జనపదాల కంటే ఉత్తరాన గల జనపదం ఏది అంటే కాంబోజ. ఇది ఇంపార్టెంట్ అయిన అంశం. నెక్స్ట్ గాంధార జనపదం డాష్ నదీ తీరాన నెలకొని ఉన్నది అన్నాడు. ఏ జనపదం అండి? గాంధార జనపదం డాష్ నదీ తీరాన నెలకొని ఉన్నది అన్నాడు. జీలం అని చెప్పి ఆన్సర్ చేయాలి. జీలం అంటే జీలం అని ఎందుకు ఆన్సర్ చేయాలంటే, జీలం అనేది ఒకవేళ ఆప్షనల్ లేకపోతే సింధు అనేది ఆన్సర్ చేయాలి. ఎందుకు సింధు అనేది ఆన్సర్ చేయాలంటే జీలం అనేది దాని యొక్క ఉపనది కాబట్టి. ఓకేనా? ఇక్కడ మనము ఒక్క బిట్లోనే మనం ఒక 5 బిట్లని 6 బిట్లని చర్చించడం జరిగింది. తర్వాత మగధకు ఏ వైపున ఇనుప నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి అంటే ఏ దిక్కున ఇనుప నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి అడిగాడు. ఒకటి తూర్పు దిక్కు, పశ్చిమ దిక్కు, దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు అన్నాడు. దక్షిణ దిక్కు అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. ఇది ఆన్సర్. దక్షిణ దిక్కు అనేది ఆన్సర్. నెక్స్ట్ గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు ఏ రాజ్యాలకు చెందినవారు? గౌతమ బుద్ధుడు వర్ధమాన మహావీరుడు. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించాడు. కాబట్టి వీళ్ళిద్దరూ దేనికి చెందిన వాళ్ళు అంటున్నాడు. ఆప్షన్ ఏలో రాచరిక రాజ్యాలు అన్నాడు. ఆప్షన్ బిలో స్వతంత్ర రాజ్యాలు అన్నాడు. ఆప్షన్ సిలో అటవిక రాజ్యాలు అన్నాడు. ఆప్షన్ డిలో గణతంత్ర రాజ్యాలు అన్నాడు. కాబట్టి ఆన్సర్ డి చాలా ఇంపార్టెంట్. ఈ డి అనేటువంటిది గణరాజ్యాలకు చెందిన వాళ్ళు ఈ యొక్క గౌతమ బుద్ధుడు కానీ వర్ధమాన మహావీరుడు కానీ. నెక్స్ట్ తర్వాత వ్యవసాయం చేసే భూ యజమానిని ఏమని పిలుస్తారు? షోడశ మహాజనపద కాలంలో అండి వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. షోడశ మహాజనపద కాలంలో లేదా జనపద కాలంలో వ్యవసాయము ముఖ్య వృత్తిగా ఉండేది. ఈ వ్యవసాయం చేసే భూ యజమానులు ఏమంటారు అని చెప్పేసి అడిగాడు. ఆప్షన్ ఏలో గృహపతి అని, ఆప్షన్ బిలో భర్తుక అని, ఆప్షన్ సిలో బానిస అని, ఆప్షన్ డిలో దాసు అని ఇచ్చాడు. ఆన్సర్ గృహపతి లేదా గహపతి అంటాం. గహపతి. అయితే భర్తుక అంటే ఎవరు? భర్తుక అంటే కూలి పని చేసేవారిని భర్తుక అంటారు. బానిస అంటే ఎవరు? ఒక రాజు ఒక రాజ్యం మీద దాడి చేసినప్పుడు అక్కడ కొంతమంది సైనికులు బానిసలుగా అంటే కొంతమంది సైనికులు పట్టుబడతారు. ఆ సైనికులను బంధించి రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి గహపతులకు కానీ లేదా పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ లేదా అధికారులు కానీ అమ్ముతాడు. ఆ విధంగా అమ్మబడినటువంటి వ్యక్తిని బానిస అంటారు. ఓకేనా? బానిస అన్న దాసు అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ మనం 10వ క్వశ్చన్కి ఆన్సర్ గహపతి. ఓకేనండి. నెక్స్ట్ వ్యవసాయం చేతి వృత్తులలో ఏర్పడిన మిగులు దేనికి దారితీసింది? వ్యవసాయము చేతి వృత్తులలో ఏర్పడిన మిగులు దేనికి దారితీసింది అంటున్నాడు. దానికి ఆన్సర్ వ్యాపారము. అంటే వాణిజ్య అభివృద్ధికి వ్యాపార అభివృద్ధికి అది దారి తీసిందని చెప్తాం. ఎప్పుడైతే మిగులు అనేది ఏర్పడుతుందో ఆ మిగులు అనేటువంటిది వ్యాపారానికి దారితీస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము వ్యవసాయం చేస్తున్నామండి. వ్యవసాయం చేసినప్పుడు ఒక 50 బస్తాల ధాన్యం పండింది. ఆ 50 బస్తాలలో మనము ఒక 10 బస్తాలను ఆహారం కోసం నిల్వ చేసుకుంటాం. మిగిలిన దానిని ఏం చేస్తాం? రవాణా చేస్తాం. రవాణా చేయాలి అంటే మనం సొంతంగా చేయంగా. ఎవరు వస్తారు అక్కడికి? దళారులు వస్తారు. ఈ దళారులేగా వ్యాపారులు అంటే. కాబట్టి ఈ విధంగా అన్నమాట. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ గోదావరి నది ఒడ్డున ఉన్న జనపదం ఏది అంటాడు. గోదావరి నది ఒడ్డున ఉన్న జనపదం ఏది అంటే అస్మక అని చెప్పేసి అంటాం.
అస్మక అని చెప్పేసి అంటాం. ఓకేనా. అయితే గాంధారం అని చెప్పాం ఇందాక, జీలం అని చెప్పేసి. మగధ చెప్పాం ఇంతకుముందు, గంగా అని చెప్పేసి. గంగా అని చెప్పేసి మనం చెప్పాం. గాంధార ఎక్కడ అంటే జీలం అని చెప్పేసి అన్నాం. మగధ ఎక్కడ అంటే గంగా. అస్మక ఎక్కడ అంటే గోదావరి. ఎక్కడండి? గోదావరి అని చెప్పేసి మనం చెబుతున్నాం. అదేవిధంగా పాంచాల ఎక్కడ అంటే గంగా అని చెప్పేసి అంటాం. ఈ రెండు కూడా గంగానే. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ వన్, మగధ శక్తివంతమైన రాజ్యం అవ్వడానికి కారణాలు ఏంటి కారణం అని చెప్పేసి అడుగుతున్నాడు. మగధకు దక్షిణ వైపున ఇనుప ఖనిజాలు ఉండడం, ఎస్ కరెక్ట్. మగధ దట్టమైన అరణ్యాలతో కూడుకుని ఉండడం, ఎస్ కరెక్ట్. నెక్స్ట్, మగధను పరిపాలించిన రాజులు శక్తివంతులు కావడం, ఎస్ కరెక్ట్. అంటే ఆన్సర్ పైవన్యు అని చెప్పేసి అంటాం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, మహాజనపద కాలం నాటి కుమ్మరులు తయారు చేసిన కుండలలో అత్యంత ప్రసిద్ధి చెందిన కుండలు ఏవి? నలుపు రంగు కుండలు, తెలుపు రంగు కుండలు, ఎరుపు రంగు కుండలు, బూడిద రంగు కుండలు. ఆన్సర్ బూడిద రంగు కుండలు. చాలా ఇంపార్టెంట్. వీటినే పెయింటెడ్ గ్రేవేర్ అంటారు. పెయింటెడ్ గ్రేవేర్ అని పిలుస్తారు. ఈ పెయింటెడ్ గ్రేవేర్ మీద చిన్న చిన్న రేఖాగణితమైనటువంటి డిజైన్లు కూడా ఉండేవి. రేఖాగణిత డిజైన్లు కూడా ఉంటాయి. ఈ బూడిద రంగు కుండలో పెయింటెడ్ గ్రేవర్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రామాయణ మహాభారతాలు ఏ కాలానికి చెందినవి? సింధు నాగరికత కాలమా, తొలివేద కాలమా, మలివేద కాలమా, మౌర్యుల కాలమా అన్నాడు. కాబట్టి ఆన్సర్ మలివేద కాలం. ఇది ఆన్సర్ అవుతుంది. మలివేద కాలం అనేది ఆన్సర్ అవుతుంది. మలివేద కాలంలో రామాయణ మహాభారతాలు అనేటువంటివి ఉన్నవి. నెక్స్ట్, మహాజనపద కాలంలో గ్రామ పెద్ద కావాలి అంటే గ్రామ పెద్ద కావాలి అంటే ఉండవలసినది ఏమిటి? ఎక్కువ భూమి కలిగి ఉండాలి, రాజు యొక్క ఆస్థానంలో ఉద్యోగి అయి ఉండాలి, తెలివైన వాడు అయి ఉండాలి, పైవన్యు. కాబట్టి ఆన్సర్ ఎక్కువ భూమి కలిగి ఉండాలి. ఎక్కువ భూమి కలిగిన వ్యక్తిని రాజు గ్రామ పెద్దగా నియమిస్తాడు. ఈ గ్రామ పెద్ద ఏం చేయాలి? పన్నులను వసూలు చేసి రాజుకు చెల్లించాలి. అది ఇంపార్టెంట్ అనమాట. అది కాకుండా ఇంకా కొన్ని రకాల అధికారాలు కలిగి ఉంటాడు. అవి ఏంటి అంటే పోలీస్ అధికారాలు మరియు న్యాయ అధికారాలు కూడా. ఓకేనా, ఇది మనకు 16వ క్వశ్చన్. నెక్స్ట్, తర్వాత మహాజనపద కాలం నాటి పన్ను అయిన బాగా ఎంత చెల్లించాలి? బాగా అనేది ఎంత చెల్లించాలి అంటే 1/6 అనేటువంటి చెల్లించాలి. కాబట్టి ఆన్సర్ ఏ అని చెప్పేసి మనం చెప్తాం. ఎవరు చెల్లిస్తారు బాగా? గృహపతులు చెల్లిస్తారు. లేదా వ్యవసాయ ఉత్పత్తుల మీద వసూలు చేస్తారు. అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు? గృహపతులే కదా. కాబట్టి గృహపతులు చెల్లించే పన్ను ఏదన్నా, లేదా వ్యవసాయ ఉత్పత్తుల మీద చెల్లించే పన్ను ఏదన్నా బాగా. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, తర్వాత మనం చూసినట్లయితే మహాజనపద నాటి నగరాలలో ఎక్కువగా ఎవరు జీవించేవారు? మహాజనపద కాలం నాటి నగరాలలో ఎక్కువగా ఎవరు జీవించేవారు అంటే శ్రామిక వర్గం జీవించేదండి. వ్యాపార వర్గము శ్రామిక వర్గం తరువాత అంటే రెండవ స్థానంలో ఉంటుందన్నమాట. వ్యవసాయ వర్గం ఎక్కువ గ్రామాలలో ఉంటుంది. ఓకేనా, కాబట్టి శ్రామిక వర్గం ఎక్కువగా నివసిస్తారు. నెక్స్ట్, జైనమత స్థాపకుడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు అంటాం. ఈ జైనమతానికి చెందినటువంటి గురువులను తీర్థాంకురులు అంటాం. ఈ తీర్థాంకురులు మొత్తం 24 మంది. 24వ వాడు వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు యొక్క బిరుదు జిన అనే పేరు మీద జైన అనేది స్థాపించబడింది. అర్థమవుతుందా? కాబట్టి జైన మత స్థాపకుడు ఎవరు నాన్న అంటే వర్ధమాన మహావీరుడు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, త్రిపీటకాలు ఏ మతానికి చెందినవి? జైన మతం, బౌద్ధ మతం, అజీవిక మతం, చార్వాకం. కాబట్టి త్రిపీటకాలు అంటే 3 పవిత్ర గ్రంథాలు ఏ మతానికి చెందినవి నాన్న అంటే బౌద్ధ మతానికి చెందినవి. కాబట్టి బౌద్ధ మత స్థాపకుడు ఎవరు? గౌతమ బుద్ధుడు. ఈ యొక్క త్రిపీటకాలు బౌద్ధ మతానికి చెందినటువంటి గొప్ప గ్రంథాలు. అట్లా కాకుండా అష్టాంగ మార్గాలు అంటాం. ఇవి కూడా బౌద్ధ మతానికి చెందినవే. ఆర్య సత్యాలు అంటాం. ఇవి కూడా బౌద్ధ మతానికి చెందినవే.
ఓకేనా? లేదా మధ్య మార్గం అంటాం. ఇది కూడా బౌద్ధ మతానికి చెందినదే. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఓకేనా? ఇవి టాప్ 20 బిట్స్ అన్నమాట. కాబట్టి ఈ ప్రశ్నలను మీరు ఎంతవరకు చేయగలిగారు అని చెప్పేసి మీరు ఆలోచించండి. ఓకేనా? ఈ వీడియోని అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.